ఇప్పటి నుంచి మీరే మా నాయకులు, ప్రకాశం జిల్లా ఒంగోలు ఆ ప్రాంతం అంతా మీరే చూసుకోవాలి అని బాధ్యతలు అప్పచెప్పేలాగా కనిపించడం లేదు పవన్ కళ్యాణ్. ఓకే. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఎవ్రీడే ఏదో ఒక టాపిక్తో ఫైర్ అవుతూనే ఉంటారు ఇద్దరు నేతలు. అయితే వీళ్ళిద్దరూ రేపు 21న ఒకే వేదిక మీదకి వస్తారా అన్న ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. అంటే ఏచూరి గారి సంస్మరణ సభ నేపథ్యంలో సిపిఎం ఆహ్వానం మేరకు వీరిద్దరూ ఒకవేళ అక్కడికి వెళ్తారా, ఒకే వేదిక మీదకి వస్తారా, ఎలా ఉండబోతోంది అన్న చర్చ. అంటే ఒకే వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆహ్వానించింది సిపిఎం పార్టీ జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభ అది. ఆ సభ వేదికకి సంబంధించినటువంటి సబ్జెక్టు వరకు పరిమితమై మాట్లాడితే పర్వాలేదు. కానీ వేదిక మీద వీళ్ళిద్దరూ కలిసి ఉన్న సందర్భంలోనూ అలాగే మైక్ ముందుకు వెళ్ళిన సందర్భంలోనూ సామాజిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అనేది ఒక స్పెక్యులేషన్. అంటే వీళ్ళిద్దరి మధ్య చాలా సీరియస్గానే మాటలు, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చాలా దూకుడుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఆయన ముఖ్యంగా తెలుగు తల్లి, తెలంగాణ తల్లి. ఇంతకుముందు అక్కడ సంజీవ్ రెడ్డి గారి విగ్రహం ఉండేది, నీలం సంజీవ్ రెడ్డి గారి విగ్రహం. అదేమైపోయిందో తెలియదు. అంటే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఒక వివాదం నడుస్తోంది. ఆ ఏరియాలో తెలంగాణ తల్లి ఇవన్నీ, సంజీవ్ రెడ్డి గారి విగ్రహం ఇవన్నీ తీసేసి అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం మీద ఒక చర్చ. ఈ చర్చలో చాలా ర్యాష్గానే మాట్లాడాడు ఆయన. అంటే వినాయక నిమజ్జనం రోజు చెప్తున్నాను, నువ్వు రాసి పెట్టుకో, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి డెఫినెట్గా తొలగించి గాంధీ భవన్కైనా పంపిస్తాం, లేకపోతే మీ ఇంటికైనా పంపిస్తాం, ఈ పద్ధతిలో మాట్లాడారు ఆయన. ఆ తర్వాత హైడ్రాకి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద చాలా ర్యాష్గానే మాట్లాడాడు ఆయన కేటీఆర్. అలాగే కేటీఆర్ మీద టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గానే రకరకాల ఎలిగేషన్స్ చేస్తున్నాడు ఆయన. అంటే హైదరాబాదులో జరిగినటువంటి భూదందాకి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ మేము చేస్తాం అని ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ వేదిక మీద సామాజిక అంశాలు ప్రస్తావనకు వస్తే హైడ్రా గురించి ఆయన మాట్లాడినా, లేకపోతే రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఈయన మాట్లాడినా ఒక వివాదం రేగే ప్రమాదం అయితే ఉంది. అది మాట్లాడకుండా కంట్రోల్ చేసి ఆ వివాదాల్లోకి సభను తీసుకెళ్లకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు సిపిఎం పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. ఏదో పద్ధతిలో అంటే వివాదాలకి కేంద్రం కాకుండా అయితే చూసుకుంటారు. బయట ప్రచారం జరుగుతున్నటువంటి ఈ వీళ్ళిద్దరూ భేటీ అయితే ఏదో జరిగిపోతుంది అనే పరిస్థితి అయితే ఆ రోజు 21వ తారీఖు డెఫినెట్గా ఆ సభలో ఉండదు. ఓకే. ఇక రైతుల రుణమాఫీ విషయం ఇంకా చర్చకు వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. మేము రుణమాఫీ చేశాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు ఇవ్వటము జరిగింది. బట్ దీని మీద వీళ్ళు కూడా మళ్ళీ అందరికీ అందలేదనే విషయాలు చర్చలకు వస్తూనే ఉన్నాయి. దీని మీద ఎక్స్ వేదికగా కూడా ఆయన స్పందించడం జరిగింది కేటీఆర్. రైతులు రుణమాఫీ చేయాలంటూ చెలో ప్రజాభవన్కి నిర్వహిస్తే వాళ్ళని నిర్బంధించడం కరెక్ట్ కాదు, ఈ వ్యవహార శైలి కరెక్ట్ కాదు అంటున్నారు కేటీఆర్. అంటే ఇది యాక్చువల్గా కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు కాదు. ఈ చెలో పిలుపుకి ఇచ్చినటువంటిది ఒక యువ రైతు నాయకుడు తనకి తానుగా ఇచ్చినటువంటి ఒక పిలుపు. దానికి స్పందించి జనాలు కదులుతారేమో అని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ నిరసన కార్యక్రమం లేకుండా చూసుకునేటువంటి ప్రయత్నం స్టేట్ గవర్నమెంట్ చేసిన మాట వాస్తవం. ఈ అరెస్టులు జరిగిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ స్పందించారు. స్పందించి ఆయన ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. అంటే ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ ఏ రకమైన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినా చివరికి కోదండరామ్ గారు నిరుద్యోగులకు అండగా, అంటే ఉపాధి అవకాశాలు మెరుగుపరచండి అని కోరుతూ ఒక ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చినప్పుడు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటకు కదలకుండా చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. అలాగే ధర్నా చౌక్ని టోటల్గా తీసేసినటువంటి సందర్భం.
అంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా నిరసనలకి అవకాశం ఇవ్వకుండా, చివరికి సభలకు కూడా అనుమతులు ఇవ్వకుండా, హాల్ మీటింగులకు కూడా అనుమతి ఇవ్వకుండా హాల్ మీటింగుల్లోకి వెళ్ళే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే. అంటే ప్రభుత్వంలో ఉండగా ఇదేదో భోజరాజు సింహాసనం కథ ఉంటుంది. ఒక రైతు ఒక ఏరియాలో నిలబడి మాట్లాడేటప్పుడు ఈ పంట అంతా ప్రజలది అని మాట్లాడుతూ ఉంటాడు. అది దిగగానే ఈ పంట నాది అని మాట్లాడతాడు. ఏమిటి తేడాగా ఉందని తవ్వితే కింద భోజరాజు సింహాసనం ఉంటుంది. అంటే అక్కడ ఉండగా ధర్మంగా ఆలోచిస్తున్నాడు, పక్కకి రాగానే ప్రమాదంగా ఆలోచిస్తున్నాడు అనేది అర్థమవుతుంది ప్రజలకి. ఇది భోజరాజు సింహాసనం కదా. అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ప్రజల హక్కులు, ప్రజల నిరసనల్ని గౌరవించాల్సినటువంటి సాంప్రదాయం, ప్రభుత్వాలు నిరసనలకు అనుమతులు ఇవ్వాలనేటువంటి విషయం, ఇది ప్రజాస్వామిక వ్యవస్థ అనే విషయం, ఇవన్నీ గుర్తొస్తాయి. అధికారంలో ఉంటే మర్చిపోతారు ఇమ్మీడియట్గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉండగా ఇవే మాటలు మాట్లాడాడు. మీరు ఎందుకు అనుమతులు ఇవ్వరు, ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనలకి సమాధానం చెప్పే పరిస్థితి మీకు లేదా, ఎందుకు మీరు అణచివేత కార్యక్రమాలకు వెళుతున్నారు అని ఆయన కూడా మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనే చేస్తున్నాడు. ఇదేదో పార్టీ కార్యక్రమం కాదు. రైతులు స్వచ్ఛందంగా తమకి తాము నిరసన తెలియజేయటం అంటే రైతులకు జరుగుతున్న అన్యాయంగా చూస్తున్నారు. రుణమాఫీని ప్రాపర్గా అమలు చేయకపోవడం, దానికి సీరియస్గా సమాధానం చెప్పాలి ముందు. ఎవరైతే నిరసన కార్యక్రమాలను రూపొందిస్తున్నారో వాళ్ళ మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయటం కాకుండా కాంగ్రెస్ వేదికల నుంచి వాళ్ళతో కూర్చుని సమస్య పరిష్కారానికి వాళ్ళని భాగస్వాములను చేస్తూ ఒక కార్యక్రమం రూపొందించగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది. అలా కాకుండా కేవలం ఏదో పోలీసు ఆలోచనతో ఉద్యమాలని అణిచివేస్తాం, ఎవరికి ఏ రకమైనటువంటి నిరసన తెలిపే హక్కు లేదు ఇక్కడ, ప్రభుత్వం మీద ఎవరు నిరసన తెలిపినా మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, ఇలాంటి ధోరణిలో వ్యవహరిస్తే ఇది డెఫినెట్గా బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కేటీఆర్ అదే విషయం ప్రస్తావించారు. అలాగే ఆయన కూడా తెలుసుకోవాలి. అంటే ప్రజల హక్కులు, నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రజలకు ఉంది అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంటుందా, అధికారంలో ఉన్నప్పుడు కూడా గుర్తుంటుందా అనేది ఆయన కూడా సమాధానం చెప్పాలి. ఓకే. ఇక మనకి తెలంగాణలో హైడ్రా ఎప్పటికప్పుడు ఎక్కడ